హాయ్ హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే నా పేరు నైమిషా అండ్ ఇవాళ వీడియో వచ్చేసి ఆల్మోస్ట్ ఇది తీసి 10-15 రోజులు అయితే అయిపోయింది. తన్వి వాళ్ళ స్కూల్లో జరిగిన హ్యాలోవిన్ పార్టీ బ్లాగ్ అనమాట. మీకు టైటిల్లో ఆల్రెడీ అర్థమై ఉంటుంది. ఇది వచ్చేసి మా తన్వి ఫస్ట్ హ్యాలోవిన్. మాకు కూడా ఫస్ట్ అని చెప్పాలి. మనకి ఇండియాలో హ్యాలోవిన్ ఈ మధ్య ఫేమస్ అవుతుంది కానీ మనం జనరల్గా చేసుకోం కదా. సో ఇది తన్వికి కాదు, మాకు కూడా ఫస్ట్ హ్యాలోవినే. అంటే ఇంట్లో అయితే ఏం చేసుకోలేదు, స్కూల్లోనే. ఈ పార్టీకి యాక్చువల్లీ వాళ్ళు చాలా రోజుల ముందే మాకు ఇన్ఫామ్ చేశారు ఇలా ఉంటుంది అని చెప్పి. మేము బయట డ్రెస్సెస్ చెక్ చేసాం హ్యాలోవిన్కి. చాలా చాలా బాగున్నాయి యాక్చువల్లీ, డిఫరెంట్గా ఉన్నాయి. బట్ ప్రైసెస్ మాత్రం టూ మచ్ అనిపించాయి. అసలు 2000, 3000 అలా ఉన్నాయన్నమాట. అండ్ ఆ క్వాలిటీ అంటే మెటీరియల్ క్వాలిటీ అనేది మరి అంత మంచిగా లేదు. ఆ పిచ్ క్లాత్కి 2000, 3000, అది కూడా వన్ టైం యూస్కి. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అదే వేస్తామో లేదో తెలియదు. క్యారెక్టర్ చేంజ్ చేయమని అడిగితే మళ్ళీ అప్పుడు ఇంకోటి కొనాలి. సో జస్ట్ ఒక 2-3 అవర్స్ దానికి అంత పెట్టాలా, మళ్ళీ వేసుకోవడానికి కూడా ఉండదు అనిపించింది. సరే ఇలా కాదు అని చెప్పి అమెజాన్లో చెక్ చేశాను. అమెజాన్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి అండ్ రీజనబుల్ ప్రైసెస్లోనే ఉన్నాయి. సో నేను ఏదైతే అమెజాన్లో ఆర్డర్ చేశానో దాని ఇమేజ్ పక్కన యాడ్ చేస్తాను మీకు రెఫరెన్స్ కోసం. కంప్లీట్ సెట్ వస్తుంది అనుకున్నాను, బట్ ఏంటంటే ఓన్లీ క్యాప్ అండ్ కేప్ మాత్రమే పంపించారు. ఆ కేప్ కూడా చాలా చాలా పెద్దగా ఉంది తన్వి సైజ్కి. నేను కొంచెం ముందు చూసుకుని ఉంటే ఏదో ఒకటి చేసేదాన్ని. జస్ట్ ఈవెంట్కి ఒక రోజు ముందు వచ్చిందనమాట, అది కూడా ఈవినింగ్ వచ్చింది. ఇంకా నేను మార్నింగ్ నాకు అర్థమైంది అది పెద్దగా ఉంటుందని చూడగానే. సరే ఇంకా మార్నింగ్ ఒక్కసారి వేసి చెక్ చేసి ఏదైతే లెంత్ ఎక్కువగా ఉందో దాన్ని లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తున్నాను అనమాట. కట్టింగ్ అవంతా ఎందుకు, ఇన్ కేస్ మళ్ళీ జస్ట్ ఇన్ కేస్ మళ్ళీ ఎప్పుడైనా వాడాల్సి వస్తే ఆ కుట్లిప్పుకుంటే సరిపోద్ది కదా అన్నట్టు దాన్ని ఏమంటారు లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తున్నాను. మనం స్టిచ్ చేస్తుంటే దాన్ని ఉరికినే ఉండదు కదా, తనకు అన్నీ కావాలి కదా. సో తను చూస్తూ ఉంది. బట్ మాకు స్కూల్కి లేట్ అయిపోతుందని చెప్పి తనకి ఫుడ్ పెట్టేశాను. సో తను ఫుడ్ తింటూ చూస్తూ ఉందన్నమాట. చూస్తున్నారు కదా ఇక్కడ మీరు, కామ్గా తిందు 190 క్వశ్చన్స్ అడుగుతుంది. ఈ కాలం పిల్లలు అసలు క్వశ్చన్ బ్యాంక్స్ అనమాట. మనం చిన్నప్పుడు ఇలా ఉన్నామో లేదో మనకు తెలియదు కానీ ఇప్పుడు మాత్రం పిల్లలు అన్నిటికీ, అట్లీస్ట్ తన్వి అన్నిటికీ వై అని క్వశ్చన్ చేస్తూ ఉంటుంది ఎందుకు అని చెప్పి. సో తనకు ఆన్సర్ చేస్తూ ఉండాలి. ఇంకా అది అయిపోగానే ప్యాకింగ్ స్టార్ట్ చేశాను. ట్రిక్ ఆర్ ట్రీట్ కోసం ఏమైనా తీసుకురావాలి అని చెప్పి అన్నారనమాట. సో నేను తన్వికి బయట ఫుడ్ మనం పెట్టాం కదా, సో అందరి పిల్లలకు కూడా సేమ్ అలాగే ఉండాలి అని చెప్పి ఇంట్లో అదే పనిగా లడ్డూస్ చేశాను అనమాట. డ్రై ఫ్రూట్స్ అన్నీ చేసి. దీని రెసిపీ ఆల్రెడీ నేను షార్ట్స్లో పోస్ట్ చేస్తున్నాను. ఇన్ కేస్ వరకైనా ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ చెక్ ద షార్ట్స్. సో వాళ్ళ కౌంట్ వచ్చేసి 30 పిల్లలు అని చెప్పారు. సో వాళ్ళకి అంతకు ముందు రోజు నైట్ ఆల్మోస్ట్ 1 వరకు కూర్చొని చేశానమాట అవి. ఇంకా ఇది అయిపోగానే నేను కూడా బ్రేక్ఫాస్ట్ చేయాలి. యాక్చువల్లీ తన్వి స్కూల్ అరౌండ్ 9కి అలా ఉంటుంది. అంత మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయాలంటే అలవాటు ఉండదు, 10 పైనే అలవాటు. ఇంకా మళ్ళీ అక్కడికి వెళ్ళి నేను చేయలేను కదా అని చెప్పి ఇడ్లీ పెట్టేసుకున్నాను. నేను కూడా ఆ రోజు ఇడ్లీ చేశాను. అండ్ నేను తన్వియే కదా ఉన్నది అని చెప్పి చట్నీ ఏం చేయలేదు. ఆ రోజు రవి ఇంట్లో లేడు, పని మీద బయటికి వెళ్ళాడు. సో మా ఇద్దరికి మళ్ళీ చట్నీ ఏం చేస్తానులే అని చెప్పి పొడి నెయ్యితో కనిచ్చేసాను అనమాట. ఇంట్లో ఎప్పుడు పొడులు స్టాక్ పెట్టుకుంటాను. తన్వి కూడా పొడులు అంటే చాలా ఇష్టం. సో అలా అయితే నా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేసాను. ఇంకా తనకి ఆ అటైర్ వేయాలి. యాక్చువల్లీ అక్కడికే వెళ్ళి వేద్దాంలే కేప్, కార్లో అంతా వేసుకొని ఎందుకు, ఊరికి నలిగిపోద్ది, తనకు కూడా కంఫర్టబుల్ ఉండదేమో అని చెప్పి అనుకున్నాను. బట్ ఒక 2 ఫొటోస్ తీసుకుందాంలే ఇంట్లో వేసి అని చెప్పి ఇంకా వేసాను అనమాట. సో సైజ్ అయితే కరెక్ట్గా సరిపోయింది నీట్గా, అండ్ క్యాప్ కూడా సెట్ అయ్యింది. ఈ బాస్కెట్ ఒకటి నేను నార్మల్ బాస్కెట్ కొనాల్సిందే, అది క్లాత్ బ్యాగ్ లాగా ఇచ్చారు. అది కొంచెం ఏమంటారు సరిగా లేదు అనిపించింది. బాస్కెట్ లాగా ఉంటే బాగుండు అనిపించింది. అండ్ వీళ్ళ థీమ్ వచ్చేసి స్పూకీ స్పెక్టకల్స్ అనేదో ఉండిందనమాట. అందుకని చెప్పి అలాంటి స్పెక్స్ తీసుకున్నాను. అంటే కంట్లో ఐ బాల్స్ ఇలా బయటికి పడుతూ ఉన్నట్టు స్పెక్స్ తీసుకున్నాను. అవి మాత్రం అసలు ఇంట్లో 2-3 సార్లు పెట్టుకుంది కానీ అక్కడైతే అస్సలు పెట్టుకోలేదు. ఎవరు కూడా పెట్టుకోలేదు యాక్చువల్లీ. సరే ఊరికే ఉండనిలే అని చెప్పి ఇంకా వదిలేసాను అనమాట. యాక్చువల్గా అయితే పేరెంట్స్ని కూడా గెటప్స్లో డ్రెస్అప్ అయి రమ్మన్నారు. బట్ మనకు అంత టైం ఓపిక ఉండదు కదా, అట్లీస్ట్ బ్లాక్ మ్యాచింగ్ వేసుకుందామని చెప్పి నేను బ్లాక్ వేసుకున్నాను. తన్వికి వేసిన గెటప్ వచ్చేసి విచ్ అనమాట. సో మోస్ట్లీ విచెస్ బ్లాక్ డ్రెస్సెస్లో ఉంటాయి కదా అన్నట్టు నేను కూడా బ్లాక్ వేసుకున్నాను. రవి కూడా వచ్చుంటే రవి కూడా బ్లాక్ టీషర్ట్ వేసేసేదాన్ని, బట్ రవి రాలేదులేండి. సో ఇక్కడ తను ఎంజాయ్ చేస్తుంది ఆ కేప్ని, ఆ స్పెక్స్ని, ఆ బ్యాగ్ని ఎక్స్ప్లోర్ చేసుకుంటూ.
స్కూల్లో యాక్చువల్లీ ర్యాంప్ వాక్ ఉంటుంది. అంటే పెద్ద ర్యాంప్ వాక్ ఏం కాదు, జస్ట్ ర్యాంప్ వాక్ లాగా వాక్ ఉంటుంది అని చెప్పి చెప్పారనమాట. సో తనకి ప్రాక్టీస్ చేస్తున్నా, జస్ట్ ఇలా కేప్ని ఇలా అనటం నేర్పిస్తున్నాను. ఇంట్లో బాగానే అనింది, స్కూల్లో ఎలా చేసిందో చూడాలంటే మీరు వీడియో మొత్తం కంప్లీట్గా చూడాలి. సో ఇక్కడేమో జాంబీ లాగా వాక్ చేస్తుంది. బట్ మనం వేసిన గెటప్ పిచ్చి కదా, అది వద్దులే అని చెప్పాను. ఇంకా స్కూల్కి అయితే బయలుదేరాం మేమిద్దరం. తనకి ఆ కేప్ అండ్ క్యాప్ తీసేసాను. వెళ్ళాక స్కూల్కి వెళ్ళాక అక్కడ వేయచ్చులే అని చెప్పి. లెట్స్ గో టు స్కూల్. ఆర్ యు రెడీ? యా. ఏంటది? సో అలా రెడీ అయ్యి ఇద్దరం స్టార్ట్ అయ్యాము. ధన్వికి ఏమంటారు, ఈ రోడ్ అంటే చాలా ఇష్టం అనమాట. ఇక్కడికి రాగానే ఫుల్ ఎక్సైట్ అయిపోతుంది వాళ్ళ స్కూల్కి వెళ్ళేటప్పుడు. ఇంకా వీకెండ్ మార్నింగ్ కాబట్టి ట్రాఫిక్ కూడా లేదు ఆ రోజు. ఫైనల్గా అయితే స్కూల్కి రీచ్ అయిపోయాం. వీళ్ళ స్కూల్లో నాకు నచ్చేది ఏంటంటే, అంటే వీళ్ళ స్కూల్ అనే కాదు, ఇన్ జనరల్గా ఇప్పుడు వచ్చే స్కూల్స్లో అన్నీ కూడా థీమ్ డెకరేషన్స్ కానీ థీమ్ పార్టీస్ కానీ చాలా బాగా చేస్తున్నారు. సో టీచర్స్ అందరూ కూర్చొని ఇవన్నీ హ్యాండ్ మేడ్ అనమాట, బాగా చేశారనిపించింది నాకు. They're Halloweenies. Go, knock. Come. Yeah, you have to walk like zombie. Then only they'll give you the art. It's okay. Come on. Zombie. Close your eyes. Very good. Close. వాక్ ప్రాక్టీస్ చేస్తున్నా. యాక్చువల్లీ మేము చాలా ఎర్లీగా వెళ్ళాం అనమాట. అంటే 5 minutes ముందే ఉన్నాం అక్కడ. ఇంకా ఎవరు రాలేదు అప్పటికి. సో టైం ఉంది కదా అని చెప్పి తనతో వాక్ అవి ప్రాక్టీస్ చేస్తున్నా. వాళ్ళ టీచర్స్ని చూసి అసలు ఏమంటారు, షై ఫీల్ అవుతుందన్నమాట. తనకు ఆ డెకరేషన్స్ ఆర్ట్ వర్క్ కావాలంట, నువ్వు చేస్తే ఇస్తాను అని చెప్పి చెప్తున్నాను. సో మొత్తం ఈవెన్ క్లాస్ రూమ్స్ కూడా ఇలా మంచిగా హ్యాలోవీని థీమ్తో డెకరేట్ చేశారనమాట. సో మెల్లిగా ఒక్కొక్కరు రావడం స్టార్ట్ చేశారు. అండ్ ఫస్ట్ అయితే ర్యాంప్ వాక్ ఉన్నింది. బౌల్లో చిట్స్ వేసి ఒక్కొక్కరిని పిక్ చేయమన్నారు. అండ్ మాదే ఫస్ట్ నంబర్ వచ్చింది. మాది ఫస్ట్ అయ్యేసరికి చాలా కన్ఫ్యూజ్ అయ్యింది, ఏంటిది ఏం జరుగుతుంది అని చెప్పి. మేబీ ఒక సెకండ్ ఆర్ థర్డ్, అట్లీస్ట్ సెకండ్ అయినా కూడా తనకు కొంచెం ఐడియా వచ్చేది, ఓహో ఇది జస్ట్ ఫర్ ఫన్ ఇలా వాక్ చేయాలి అని చెప్పి. సో ఫైనల్గా అయితే అలా కంప్లీట్ చేసాం. అందరూ అంటే మిగతా వాళ్ళు కూడా చాలా బాగా చేశారు. యాక్చువల్లీ 2 kids ఉంటే 2 kids కూడా మంచిగా, ఇద్దరని కాదు, 2-3 kids ఉన్నా కూడా ఇంట్లో వాళ్ళని కూడా తీసుకురావచ్చు అనమాట ఆ రోజు. సో అలా అయితే వాక్స్ అన్నీ కంప్లీట్ చేసేసాము. అండ్ దీని తర్వాత వీళ్ళకి యాక్టివిటీ ఖచ్చితంగా ఏ ఈవెంట్ పెట్టిన ఏదో ఒక యాక్టివిటీ వాళ్ళకైతే ఉండనే ఉంటుంది. సో ఇక్కడ కొన్ని ఆర్ట్ వర్క్స్ వాళ్ళు చేసి పెట్టారనమాట. వాటికి కావాల్సినవి కూడా అన్నీ అక్కడ సమకూర్చారు. వీళ్ళు జస్ట్ దాన్ని అసెంబుల్ చేయాలి. ఇవైతే ఇంట్రెస్టింగ్గా చేస్తుంది, దాన్ని చేయి పెట్టనివ్వదు. ఎలానో ఫైనల్గా కొంచెం హెల్ప్ చేస్తాను నేను, ప్లీజ్ తొందరగా కంప్లీట్ చేయాలి, మనకి ఇంకా చాలా యాక్టివిటీస్ ఉన్నాయంటే హెల్ప్ చేయనిచ్చింది. అవన్నీ తనే పెట్టింది యాక్చువల్లీ పేపర్స్. ఆ పేపర్స్ అనేవి ఆ షేప్లో వాళ్ళు ఆల్రెడీ కట్ చేసి పెట్టారు. మనం జస్ట్ పిల్లలతో వాటిని స్టిక్ చేయించాలన్నమాట దాని మీద. సో దాని మీద అయితే అయిపోయింది ఫస్ట్ది. సో ఇలానే ఇంకొక 2-3 యాక్టివిటీస్ ఉన్నాయి. అన్నిట్లో పార్టిసిపేట్ చేశాము. దానికి ఇది బాగా నచ్చిందనమాట. ఒక బాస్కెట్లో బాల్స్ పెట్టి ఇలా వాల్కి కప్ స్టిక్ చేశారు. సో అందులో నుంచి బాల్స్ పిక్ చేసి వాటిలో వేయాలన్నమాట. యాక్చువల్లీ ఆ యాక్టివిటీ అనేది చాలా మంది పిల్లలకి నచ్చింది. అది ఎవరు వదలట్లేదనమాట చాలాసేపు. బట్ ఫైనలీ ధన్వికి అయితే దొరికింది కదా, కాసేపు ఆడుకో అని చెప్పి అన్నాను. సో తను ఇంకా ఆడుకుంటుంటే వచ్చేసారనమాట పిల్లలు. ఎక్కడ కొట్టుకుంటారా అని చెప్పి అనుకున్నాను, బట్ బాగానే షేర్ చేసుకున్నారు. ధన్వి కూడా చాలా అండర్స్టాండింగ్ అనమాట. షేర్ చేసుకోవాలి అంటే వింటది. నువ్వు ఇంతసేపు ఆడుకున్నావు కదా, ఇంకా వాళ్ళకి ఇచ్చేసేయని చెప్తే పాపం అక్కడ పెట్టేసి వచ్చేసింది. దీని తర్వాత ట్రిక్ ఆర్ ట్రీట్, మోస్ట్ ఫన్ పార్ట్. ధన్వికి చాలా నచ్చింది. బట్ ఏంటంటే చాలా డిసప్పాయింట్ కూడా అయింది. చాలామంది చాక్లెట్స్ ఇస్తున్నారు. ధన్వి ఏమో నో అని వాళ్ళకి అసలు తన బాస్కెట్ ఇవ్వట్లేదు అనమాట వేయడానికి. నేను ఇంకా సరే పర్వాలేదు తీసుకో, ఇంటికి వెళ్ళాక అమ్మకి చేసే చాక్లెట్స్ అని చెప్పాను. సో అదొక్కటే తనకు చాలా డిసప్పాయింటింగ్ అనిపించింది అనమాట. సో చూస్తే మీరు అందరు పిల్లలు అన్నీ తీసుకుంటున్నారు, తను మాత్రం చాలా పిక్కీగా చాక్లెట్స్ వేస్తుంటే నో అని చెప్తా ఉంది. నా సైడ్ చూస్తూ ఉంది యాక్చువల్లీ, అమ్మ నేను నో చెప్పినా వేస్తున్నారు అని చెప్పి. ఐ సెడ్ ఇట్ ఈస్ ఓకే, ఏం పర్వాలేదు అని చెప్పాను. సో అప్పుడు కొంచెం
ఏమంటారు హ్యాపీ అయ్యి అందరితో జాయిన్ అయిందన్నమాట. ఫైనల్గా అయితే ఫుడ్ కృష్ణాష్టమి అప్పుడు ఫుడ్ ఎంత నచ్చిందో ఈసారి ఫుడ్ కాన్సెప్ట్ నాకు అంతగా నచ్చలేదు. ఎందుకంటే మోస్ట్లీ బ్రెడ్స్ బర్గర్స్ ఇవే ఉన్నాయి. నేను అవేవి దానికి పెట్టను. సో టేస్ట్ బాగున్నాయి కానీ నేను పెట్టను కాబట్టి నాకు అంతగా నచ్చలేదు. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్.